చలాన్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. అసలు చలాన్స్ ప్రెసెంట్ అంటే ఏ విధంగా చలాన్స్ కట్టాల్సి వస్తుందో తెలుసా? తెలుసు. చలాన్ గురించి ఏంది, ఫోటో కొడతాడు, చలాన్ కడతాం. బండి ఉందా నీకు? ఉంది. బండి మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయి? చలాన్స్ లేవు, మన హెల్మెట్ అన్ని యూజ్ చేస్తాం కదా. చలాన్స్ నీట్ గా నీ గురించి అన్ని రీజన్స్ చెప్తాను. నీకు రీసెంట్ గా చలాన్స్ ఏవైతే ఉన్నాయో మీ అకౌంట్ నుంచి డైరెక్ట్ కట్టుకావు అంటే అయితే అన్నట్టు చెప్పారు చెప్పేసి ప్రాసెస్ చేస్తామని చెప్పేసి. అవును, మనకి స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది, ఆబ్వియస్లీ చేసింది. ఓకే, సో దాని గురించి నీ ఒపీనియన్ చెప్పు. అంటే మన పర్సనల్స్ అట్లా ఏం కావు, అంత కాదు. ముందరకు పోయినాకన్నా తగ్గిపోతుంది, అట్లేం రాదనుకుంటా నాకు తెలిసి. నేను అడిగిన క్వశ్చన్ అంటే అట్లేం కాదు అంటున్నా నేను. ఆటో డెబిట్ చేస్తాడు కాదు, అట్లా డెబిట్ కాదు, చేస్తా అని చెప్పేసి పాస్ చేసినాక ఆల్రెడీ జీవో పెట్టినాక ఇంకా అవ్వదని నువ్వు అప్రూవ్ కాలేదు ఇంకా. అప్రూవ్ అయిపోయింది, ఇంకా అప్రూవ్ అయిపోయింది. నీకు ఒక 2 months టైం ఉంది ఇక అంతే. ఒక 2 months తర్వాత నుంచి ఎవరైతే ఈ చలాన్స్ కట్టని వాళ్ళైనా లేదంటే సిగ్నల్స్ క్రాస్ చేసి వెళ్ళే వాళ్ళైనా ఉంటాయి కదా, జంప్ చేసి వెళ్ళే వాళ్ళు, రాంగ్ రూట్ లో వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చలాన్స్ డైరెక్ట్ అమౌంట్ కట్ అవుతాయి అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నారు. సో దానికి నీ ఒపీనియన్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అట్లా కట్టు కాదు, అట్లా కట్ అయితే ఏమి మనం సంపాదించేదే ఇంత, దాంట్లో చలాన్లు ఇంత కడితే ఎట్లా? నువ్వు చక్కగా పోవచ్చు కదా అని అడుగుతుంది స్టేట్ గవర్నమెంట్. చక్కగా పోవచ్చు అంటే అందరు చక్కగానే అవుతారు, బట్ బయట ఉండాలి కదా. ఇప్పుడు చక్కగా పోవాలంటే రూల్స్ ఇవ్వడం అట్లనే ఉండాలి కదా బయట. నీకు నీ బండికి మంత్లీ ఎన్ని చలాన్స్ రిజిస్టర్ అయి ఉంటాయి? చలాన్లు పడవ మనకి ఒక్కటి కూడా పడవు. నీకు ఎందుకు ఇక భయం అన్నట్లు? నీకు అర్థం అవుతుందా? స్టేట్ గవర్నమెంట్ ఏమడుగుతుందంటే నువ్వు చక్కగా పోయినప్పుడు మనం రూల్స్ ఫాలో కాకుండా మనకు అది ఉంటుంది, బట్ మనం ఫాలో అవుతాం కదా. సో నీ గురించి నువ్వు అలా అంటున్నావు. అదే ఏం చెప్తున్నానంటే స్టేట్ గవర్నమెంట్, సో మేము పెడతాం, మేమైతే ప్రాసెస్ చేస్తాం 100%, మేము రూల్ పెడతాం, అది ఆటోమేటిక్ ఆటో డెబిట్ అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తుంది. కానీ మేము ఫాలో అవుతాం, అప్పుడు మనకు అవసరం లేదు. దాన్ని నువ్వు ఎక్స్పాండ్ చేస్తూ కొంతమంది రాంగ్ రూట్ లో వెళ్ళడం, లేదంటే జంపింగ్ చేయడం, కొంతమంది ఎమర్జెన్సీగా వెళ్ళడం, దీని మీద చెప్పు. ఎమర్జెన్సీలో కరెక్ట్ రూట్లో వెళ్ళాలి అంటే, ఎమర్జెన్సీలో నువ్వు ఆగమాగం వెళ్తుంటే ఏదైనా అయితే కష్టం కదా. అంటే నీకు అర్థం కాలే, నేను ఏదో మాట్లాడుతున్నా, బట్ నేనేమంటున్నా అంటే రూల్స్ ఫాలో అయితే అవన్నీ ఉండవు కదా చలాన్స్ గురించి మనకు అంటున్నాను. అదే వాళ్ళు చెప్తున్నారు, కానీ అలా ఆటో డెబిట్ ప్రాసెస్ పెట్టడం అనేది కరెక్టా? కాదు, అది పెట్టరు కాదు, దీనికి కాదు. అది మన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ వాడేట ఆటో డెబిట్ పెడతాడు, దానికి మన ఈఎంఐ ఆటో డెబిట్ పెట్టాము, వాడేట్లో పెడతాడు. అట్లా పెట్టాడు, అట్లా కాదు. అది బాగుంది డైలాగ్. అట్లా కాదు అంటే మనం ఆపడానికి ఏం లేదు, ఆల్రెడీ అది అయిపోయింది అనమాట. ఇక 2 months, మహా అయితే ఒక 2 months టైం పీరియడ్ ఉంది. కానీ నేనేమంటా, ఒపీనియన్స్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్, నీ దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. నువ్వేమంటావు? నేను స్ట్రైట్ పోతా అని చెప్తావు. నేను మాట్లాడతా, పర్లేదు, ఇట్స్ ఓకే. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆటో డెబిట్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ. ఆటో డెబిట్ పెట్టడం అంత కరెక్ట్ కాదు, బట్ పెట్టరు ఇట నాకు తెలిసి. ఎందుకంటే నొక్కోదే కూడా పెట్టారు మాక్సిమం. అంటే అలాంటి స్ట్రిక్ట్ చర్యలు తీసుకున్నప్పుడు గవర్నమెంట్ మనం రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. వాళ్ళు కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. బస్సులో ఎంతమంది లిమిట్ ఎక్కాలి వాళ్ళు అంతే ఎక్కాలి.